అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. అదనపు కట్నం తేలేదని భార్యకు నిప్పంటించి హత్య. తల్లిదండ్రులతో కలిసి భర్త దారుణం. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఘోరం. నిందితుడిపై పోలీసుల కాల్పులు. నోయిడా, యూపీ అదనపు కట్నం కోసం ఓ మహిళపై అత్తమామలు, భర్త తీవ్రంగా దాడి చేశారు. 6 ఏళ్ల కొడుకు ఎదుటే ఆమెను చితకబాదారు. ఆపై యాసిడ్ పోసి నిప్పంటించారు. పరిస్థితి సీరియస్ కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా బాధితురాలు ప్రాణాలు విడిచింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా బయటపడింది. మృతురాలి సోదరి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి దాడి. నోయిడా చెందిన నిక్కీ, ఆమె అక్క కాంచన్ను సిర్సా గ్రామానికి చెందిన విపిన్ సోదరులకు 2016లో పెండ్లి చేశారు. ఆ సమయంలో భారీ మొత్తంలో నగదు, కారు, బైక్ ఇచ్చినప్పటికీ అదనంగా 36 లక్షలు తేవాలని నిక్కీని వేధించినట్లు కాంచన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అత్తామామలతో కలిసి విపిన్ తన అక్కను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి కొట్టారని, యాసిడ్ పోసి నిప్పంటించి చంపేశారని తెలిపారు. అడ్డుకునేందుకు యత్నించిన తనపై దాడి చేయడంతో సోయి తప్పి పడిపోయారని చెప్పారు. రివాల్వర్ లాక్కుని పరారయ్యే ప్రయత్నం. నిందితుడు విపిన్పై పోలీసులు ఆదివారం కాల్పులు జరిపారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం స్పాట్కు తీసుకెళ్లగా విపిన్ పారిపోయేందుకు ప్రయత్నించాడని తెలిపారు. ఓ పోలీసు నుంచి రివాల్వర్ లాక్కుని పరిగెత్తగా కాల్పులు జరిపామని, కాలుకు బుల్లెట్ తగలడంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. కాగా, తన కూతురును చంపిన విపిన్ను ఎన్కౌంటర్ చేయాలని మృతురాలి తండ్రి డిమాండ్ చేశాడు. ఇటీవల తాను బెంజ్ కారు కొన్నప్పటి నుంచి నిక్కీపై వేధింపులు పెరిగాయని, ఆ కారైనా ఇవ్వాలి లేదంటే 40 లక్షలైనా తేవాలంటూ తన కూతురుపై దాడి చేశారని ఆరోపించారు. మృతురాలి చిన్న కొడుకు ఈ దారుణానికి సాక్ష్యంగా నిలబడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో కట్నం హింసలపై మరోసారి చర్చను రేకెత్తించింది. పోలీసులు నిందితుల అంతర్గత ఆర్థిక లావాదేవీలు, మునుపటి కేసులు పరిశీలిస్తున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. పెళ్లి చూపులు చేసేటప్పుడు భర్త, అత్తింటి నేపథ్యం, మునుపటి కేసులు ముందుగా తెలుసుకోండి. కట్నం డిమాండ్లు, వేధింపులు ఎదురైతే వెంటనే మహిళల హెల్ప్ లైన్ 1091 లేదా పోలీసులకు 100 ఫిర్యాదు చేయండి. గర్భవతులు, మెడికల్ రిపోర్ట్ చేయించుకుని ఆధారాలు సేకరించండి. కుటుంబ సభ్యులు కట్నం డిమాండ్లకు ఒప్పుకోకండి, చట్టపరమైన సలహా తీసుకోండి. యాసిడ్ అటాక్, హింస కేసుల్లో పోక్సో, డీవీ యాక్ట్లు ఉపయోగపడతాయి. మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు లొకేషన్ షేర్ చేయండి. అనుమానం వచ్చినప్పుడు గట్టిగా అరిచి సహాయం అడగండి. కట్నం హింసలపై అవగాహన కల్పించే క్యాంపెయిన్లు, లీగల్ ఎయిడ్ సెంటర్లు 181 సంప్రదించండి.